తలలో వంచండి. మన ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం నాయన. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే మహిమనైనా. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం నాయన. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి అయినా. అతి సుందరుడు అంటుంది మా దేవ నీకే మహిమనైనా. ఇంకో తండ్రి భూమాకాశంలో సూంచినటువంటి మా దేవ మీకే ఘనతనైనా. కరుణ సంపన్నుడు అంటే మా తండ్రి మీకే స్తుతినైనా. కీర్తన నీటువంటి మా ప్రభావ మీకే ఘనతనైనా. సత్య స్వరూపమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం తండ్రి. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మొదటవాడును కడపటవాడునని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ప్రభులకు ప్రభా మీకే స్తోత్రం నాయన. మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభా మీకే ఘనత. అబద్ధం ఆడజాలన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం నైనా. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. మా ఉన్నత దుర్గమ మీకే ఘనత. అద్వితీయుడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశం మహాకాశంలో సూచించినటువంటి మా దేవ నీకే స్తోత్రం. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశము కంటే జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశము కంటే అత్యున్నతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆశ్రయముగా ఉన్నటువంటి మా తండ్రి మీకే స్తోత్రం నాయన. మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ధవలవర్ణుడా మీకే ఘనత. మీకే మహిమ తండ్రి. ఇదిగో నాయన తండ్రి మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం తండ్రి ఇదిగోనైనా మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడిని నాయన భూమి మీద పంపించి తండ్రి ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు నాయన. నిజమే తండ్రి. ఆదాము వలన ఏ విధముగా పాపంలో పడి ఉన్నామో నాయన కడపట ఆదామైనటువంటి మీ కుమారుని ద్వారా తండ్రి ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి తండ్రి ఆయన మీ చిత్తానుసారంగా తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమేనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నిజమే తండ్రి మీ సన్నిధిలోనైనా మేమందరం పాపం చేసిన వారమే తండ్రి. ఇదిగోనైనా మీరు నాయన హెబ్రీ 8:12 వ్రాయించిన ప్రకారము నేను వారి దోషముల విషయమే దయగలి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకునని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో నాయన మీ బిడ్డలమైనటువంటి మేము తండ్రి మేమందరము మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మాకు అందరికీ నాయన బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన బుద్ధిగల కన్యకులు వెళ్ళి మేమందరము సిద్ధపాటు కలిగి లేఖనములను దేవుని శక్తిని ఎరున్నట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇక తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను తండ్రి నాయన మేము పాపంలో పడిపోకుండా తండ్రి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి నాయన ఆత్మశక్తిని మాకు ఇవ్వండి నాయన. నిజమే నాయన తండ్రి. అనేక బిడ్డలు తండ్రి ఇప్పటికే నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాలను నేత్రాసులను జీవపడములను పడిపోయి ఉన్నారు నాయన. సంఘంలో ఉన్న అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి విడిపించండి నాయన. అనేకులు నాయన ఇగో తండ్రి అక్రమ సంబంధాలకు లోనైపోయి తండ్రి చర్చలలోనే తండ్రి అనేకులు నాయన అక్రమ సంబంధాలు లోబడిపోతున్నారు నాయన. నాయన ఇగో ఆ బిడ్డల గురించి తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన. ఇగో నాయన ఏ విధమైన అక్రమ సంబంధాలకు నాయన చోటు ఇవ్వకుండా శరీర సుఖాలకు చోటు ఇవ్వకుండా తండ్రి మీ ఆత్మశక్తితో అభిషేకించండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీ ఆత్మ లేనివారైతే నా వారు కాదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మీ ఆత్మాభిషేకం మా పైన కుమ్మరించండి నాయన. ఇగో నాయన ఇప్పటికే పాపాలు చేసినటువంటి బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి నాయన ఒప్పుకొని విడిచిపెట్టే కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయండి నాయన. బలహీనమైన బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో లేవనెత్తండి తండ్రి నాయన. మేము అత్యాశలు విడిచి లోకాశలు విడిచి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు నాయన సంఘములను ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. మహిమగల మహారాజా ప్రేమగల మా తండ్రి అపవాదిని ఎదురించడానికి కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. శోధనలో ప్రవేశించుకున్నట్లు తండ్రి మెలకువగా ప్రార్థన చేసే ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి ఆత్మీయంగా మేమందరం ఎదగటానికి తండ్రి నాయన మీకు ఇష్టమైనటువంటి ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వం మేము కలిగి ఉండినట్లు తండ్రి ఇంకో నాయన నీవు నాయన ఒక మొక్కల వలె ఒక చెట్టు వలె తండ్రి మా వద్ద ఫలాలను వెతకడానికి మీరు వచ్చినప్పుడు తండ్రి మా వద్ద ఫలాలు తండ్రి ప్రేమ సంతోషము సమాధానము తండ్రి నాయన మేమంతా కలిగి ఉండినట్లు తండ్రి ఆ ఫలాలు మా వద్ద దొరికినట్లు నాయన సహాయం చేయండి. నేను పండే విధముగా ఉంచండి నాయన. ఇంకో నాయన మీ సన్నిధిలో నాయన యవ్వనులను తండ్రి కుటుంబాలను ఉన్నటువంటి స్త్రీలను విద్యార్థులను తండ్రి యవ్వన బిడ్డలను తండ్రి వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకున్న నాయన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఎందరో నాయన బలహీనలై ఉన్నారు నాయన. ఎందరో ఆత్మ నాయన ఎందరో చిక్కుపడిపోయారు నాయన. సాతాను వలలో చిక్కుపడిపోయారు తండ్రి నాయన. ఎందరో నేత్రాశలో పడిపోయారు నాయన. అటువంటి బిడ్డలందరూ
బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన ఏ బిడ్డకి ఏ అవసరత ఉన్నదో నాకు తెలియదు కానీ తండ్రి నాయన సమస్తము ఎరిగిన దేవుడు నాయన. ఇదిగో నాయన ఏ బిడ్డ ఏ సమస్యలతోటి ఏ బాధలతోటి నాయన ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో రోధించి ప్రార్థన చేయుచున్నదో నాయన ఆ బిడ్డను ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని అయ్యా. అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అయ్యా మా మాట నోటికి రాకముందే తండ్రి మా హృదయాలు పరిశోధించే దేవుడు అయ్యా నీకు తప్ప నాయన మీరు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా మనుషులు నమ్ముకుంటూ కంటే రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిస్తున్నావు కదా. యుద్ధం యెహోవాదని సెలవిస్తున్నావు కదా నాయన. మా పక్షాన ఉన్నానని సెలవిస్తున్నావు కదా. మాకు తోడై ఉన్నానని సెలవిస్తున్నావు కదా తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలపరచండి నాయన, దృఢపరచండి తండ్రి, స్థిరపరచండి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇకనైనా ఈ ఉదయకాల సమయంలో బీదలైనటువంటి బిడ్డలని, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను నాయన గూడు లేక బాధపడుతున్నటువంటి అందులో అనాథలైనటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నేను అనుదిన ఆహార విషయంలో సహాయం చేయండి తండ్రి. వారు ఉండడానికి ఎవరు కట్టుకోవడానికి నాయన బట్టలు దయచేసే దేవుడు నేను. ఆకాశ పక్షులను చూడే విత్తవు కోయమని సెలవిస్తున్నావు కదా నేను. వాటిలే పోషిస్తున్నావు తండ్రి. నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని ఎంతగానో పోషిస్తానని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా పోషిస్తున్నావు నాయన. ఇక నేను క్రీస్తు ఐశ్వర్యం చెప్తే ప్రతి అవసరతను తీరుస్తున్నావు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి రోగంతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, నాయన తీరని రోగములతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, రుగ్మతులతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, నేను ఏ సమస్యల కొద్దీ నాయన హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విడుదల దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని, డ్యూటీలకి ఆఫీసులకు వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక నేను వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆయన మీ దయారకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి నాయన డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ, గర్భిణీ స్త్రీలనే కానీ, చిన్నపిల్లల్ని కానీ ప్రతి ఒక్కరికి కూడా తండ్రి వారికి ఆరోగ్యము దయచేయండి నాయన. మీ సన్నిధిలో నాయన మీ దయారకల చాటును వారిని భద్రపరచండి నాయన. ఇక నేను పిల్లలని దంపతులను కూడా మీ సన్నిధిలో నేను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన గర్భాలు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నేను ఉదయకాల సమయంలో పుట్టినరోజులు నాయన ఈరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు కూడా మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇక నైనా మరొక నూతన సంవత్సరం ఆ బిడ్డలకు దయచేసి మరో దయకిరటాన్ని వారికి దయచేస్తారు. అందరూ బట్టి మీకే వేలాది కుందాసు చెల్లిస్తున్న విధురాండ్ర కొరకు మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. వారి పక్షాన వాద్యమాడే దేవుడవు నాయన, నిజమే తండ్రి న్యాయం జరిగించే దేవుడవు నాయన. ఇక నేను సర్వలోక న్యాయాధిపతివి నీవే నాయన. ఇక నేను వారి పక్షాన నిలబడి తండ్రి వారికి న్యాయం జరిగించుతున్నందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు, అనేక దూషణ మాటలాడుచు నాయన సువార్త ప్రకటన చేయొచ్చుండగా కొట్టుచు తండ్రి మమ్మల్ని కొట్టుచు. ఇక నాయన క్రీస్తు యేసుని ఏ విధముగా అయినటువంటి జరిగించారో నాయన ఈ లోకంలో కేవలం అదే విధంగా మాకును ఈ లోకంలో జరుగుతూ ఉన్నదయ్యా. అయినప్పటికీ తోడ తండ్రి ఇకనైనా వారు ఎరుగుకు చేసిన పాపలు మన్నించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను ఆయన. ఇగో తండ్రి మా సన్నిధిలో మా దేశంలో తండ్రి ఇక డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ కానీ, పోలీస్ శాఖనే కానీ, బార్డర్ సెక్యూరిటీనే కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి రైతులను తండ్రి డాక్టర్స్ని నాయన, వ్యవసాయదారులే కానీ తండ్రి చిన్న కుటీర పరిశ్రమ చేసుకున్నటువంటి వారిని కానీ నాయన, వ్యాపారస్తులే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మేమందరము శోధనలో పడిపోకుండా ఆయన మీ దయారకల చాటును జ్ఞాపకం చేసుకుని విశ్వాసుల కుటుంబాలలో సమాధానము దయచేయండి ఆయన. విశ్వాసుల మధ్య సమాధానం దయచేయండి తండ్రి. విశ్వాసుల సంఘం వెలుపట కూడా సమాధానంగా ఉండినట్లు నేను మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నట్టు మేము అందరము కూడా తండ్రి నాయన మీ సమాధానం మేము కలిగి ఉండినట్లు తండ్రి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి తండ్రి. నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన సంతుష్ట సహితమైన భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదని మీరు లేఖనాల్లో సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మేమందరము కూడా తండ్రి ఈ లోకంలోనికి ఏమి తేలదు నాయన, ఏమి తీసుకుని పోలేము తండ్రి. అన్న వస్త్రం గలవారమై తండ్రి తృప్తిగా ఉండునట్లు తండ్రి మాకందరికీ నాయన శక్తిని ఇవ్వండి నాయన. అపవాదిని ఎదిరించడానికి ఆత్మశక్తిని మాకు దయచేయండి. సోదరులో ప్రవేశించుకున్నట్లు నాయన మేమందరము నాయన అందరము ఏకాగ్రత కలిగి తండ్రి పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు తండ్రి మీ సన్నిధిలో నాయన మాకందరికీ కూడా నాయన తగిన జ్ఞానం బుద్ధి అనుగ్రహించండి తండ్రి. మా దేశంలో ఉంటే ప్రతి ప్రజలను కరుణించుము తండ్రి.
తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలను రక్షించము నాయన. మా దేశంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని, కృపను అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో మేమందరము నెమ్మదిగాను తండ్రి సుఖముగాను బ్రతునట్లు నాయన మీ కృపా కాపుదల మాకందరికి అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరము కూడా తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని దయచేయండి. ఆత్మీయంగా వెనకబడిపోయినటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారు లేవనెత్తండి ఆయన. సంఘానికి రాకుండా మానివేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడి వారిని బలపరచండి, వారిని దృఢపరచండి నాయన. ఇంకో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీ సన్నిధిలో భద్రపరచండి నాయన. ఈ ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు, లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నాయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా నాయన. ఇక తన మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చావు కదా నాయన. మీ మాటను బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమె